వాడి రక్తము బిందువు కానీ ఒకటి నేల మీద వెళ్తే 1,00,000 మంది తనలాంటి దుర్మార్గులు కలిగిన వాళ్ళు పుట్టాలి అని. అంతేక అమ్మ ఈ రక్తబీజు అనేటటువంటి వాడిని సంహరించడం కోసం తన నాలుకని నేలంత పెద్దదిగా చేసి ఆ రక్తబీజుని తన నాలుక మీదే వధించి రక్తపు బొట్టు నేల మీద పడకుండా చేసిందని మామూలుగా ప్రయత్నంలో అర్థమవుతారు. ఆడవాళ్ళకి అలవాటు ఏమిటి అంటే చాడీలు వినడం, విన్న చాడీకి తమదైన పైత్యాన్ని చేర్చి ప్రచారం చేయడం. రక్తబీజ లక్షణం అంటే అది. ఆవిడెవరో వస్తుంది, నిజమో కాదో ఆవిడికి తెలియదు, ఏవో చెప్తుంది. ఆ చెప్పిన దాన్ని వింటుంది. ఈవిడ పైత్యం కొంత జోడించి ఇలాగట్ట అని చెప్తుంది. అది రక్తబీజ లక్షణం అంటే. అంచేత అట్లాంటి లక్షణం నీలో కానీ ఉన్నట్టయితే తొలగించుకోని ఇవాళ భద్రకాళి దర్శనం చేశాక అని చెప్తూ రక్త బీజ వధని చేసిందని. శరీరంలో ప్రతి రక్తపు బిందువులను కూడా చాడీలని వినడం, చాడీలని ప్రచారం చేయడం అనే లక్షణం నీలో ఉంటే అమ్మాయి మార్చుకోవే అని అమ్మ కుటుంబాన్ని తీర్చిదిద్దుకోదగినటువంటి విధానాన్ని ఎంత జాగ్రత్తగా మనకు ఉపదేశిస్తుందో అంచేతనే అమ్మవారి పేరు భద్రకాళి. పార్వతి తల ఉంచుకుని జాగ్రత్తగా చేతిలో ఉండేటటువంటి పద్మం యొక్క ఆ రేఖల్ని లెక్క పెడుతూ సిగ్గుతో ఉండిపోయింది అని చెప్తాం. ఇంతటి కోపిష్టి అయినటువంటి అమ్మ కూడా ఉంటుంది భద్రకాళీ దేవి మనం ప్రార్థించినప్పుడు. అది ఇంకొక మాట అమ్మవారి మీద నా పాట. లలితా సహస్రనామంలో ఆ లలిత అన్న పదం వింటేనే నిత్యం భద్రకాళి కనులన్ చిన్నారక బాహువుల్ కాళీ రూపం పూని నిలిచితే వరంగల్ పాలి 100 పద్యాలు వరంగల్ పాలిక కాళిక అన్న మతకంతో ఎంతో లలితంగా వర్ణించారు. సమగ్ర రూపంగా భావించకండి. మనం చూసే చూపులో, మన దృష్టిలో, మన హృదయం ఉంటుంది. ఆమె మూర్తి భవించి మళ్ళీ మొదటికి వస్తున్నాను. ఆమె ఉగ్ర రూపుని కాదు, భయంకరి కాదు, అమ్మవారు అపూర్వ కళ్ళు కాబట్టి ఆ వర్ణంలో